నమస్కారం, ఏషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు, తీవ్రంగా ధ్వజమెత్తిన మాజీ ఎంపీ మార్గాని. ఆలయాలకు సమర్థవంతమైన కమిటీలు వేశాం, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడి. భక్తి శ్రద్ధలతో నాగుల చవితి పర్వదినం, నాగేంద్రుడికి పాలు పోసిన ప్రజానికం. ఎస్సీ/ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారు, బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మాపు చిత్రసేనుడు. అక్టోబర్ 26న చలో కోరుకొండకు పిలుపు, బహిరంగ సభ నిర్వహిస్తామన్న హర్షకుమార్. ఇక డీటెయిల్స్ చూస్తే, అప్పుడు మైక్రోసాఫ్ట్, ఇప్పుడు గూగుల్, ఇలా అన్ని ప్రఖ్యాత సంస్థలను తానే తెచ్చానని సీఎం చంద్రబాబు నాయుడు డబ్బా కొట్టుకోవటం దారుణమని మాజీ ఎంపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం మండిపడ్డారు. ఆయన చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని విమర్శించారు. స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్లో ఆయన కార్యాలయంలో శనివారం మార్గాని మీడియాతో మాట్లాడుతూ కర్నూలు రోడ్డు ప్రమాదానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని చెప్పారు. ఫిట్నెస్ లేని బస్సులను నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు ప్రమాదానికి గురైన వాల్వో బస్సుకు ఏడాదిన్నరగా ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదని ఆరోపించారు. 19 మంది ప్రాణాలు పోవటానికి ప్రభుత్వమే కారణమన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని ధ్వజమెత్తారు. వైసీపీ నాయకురాలు అను యాదవ్ను అక్రమంగా స్టేషన్కు పిలిపించారని, తాము ఆందోళన చేస్తే 41 సిఆర్పిసి నోటీస్ ఇచ్చి పంపేశారన్నారు. ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమం చేపడుతుందని తెలిపారు. దీనికి సంబంధించి పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావుతో కలిసి ఆవిష్కరించారు. మాజీ కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ ప్రైవేటీకరణ 28వ తారీఖున ర్యాలీ కార్యక్రమం ఉంది. ప్రభుత్వ ఆస్తుల్ని అన్యాక్రాంతం చేస్తూ ఉన్నారు. దీనికి వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజల పక్షాన్ని నుంచి గలం ఎత్తుతామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నారు. కాలంలో ప్రజల తరపున, ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తూ ఉంటే నా పైన కేసుల మీద కేసులు కడతానే ఉన్నారు. గోదావరి నదిలో కలుషితం అవుతుందని చెప్పి నేను ప్రశ్నించినందుకు మనోభావాలు దెబ్బతిన్నాయంట ఈవీఎం ఎమ్మెల్యేకి. దాని మీద ఒక కేసు. మేము ప్రజల పక్షాన ప్రైవేటైజేషన్ చేయొద్దు మెడికల్ కాలేజీల గురించి అని మేము పోరాడితే దానిపైన ఒక కేసు. అదేవిధంగా ఇంకా ఒకటి కాదు, రెండు కాదు, నా పైన ఇప్పటికీ ఈ సంవత్సరన్నర కాలంలో 6 కేసులు కట్టినట్టున్నారు. నిన్న ఒక బీసీ మహిళకు అన్యాయం జరిగింది, స్టేషన్లో నిర్బంధించడం ఏంటి అని ప్రశ్నించినందుకు అదో కేసు. 6 or 7 కేసులు కట్టారు. నేను వాళ్ళు చెప్తా ఉన్నా, ఇదే పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు తెలుగుదేశం పార్టీ తొత్తుల్లా పనిచేయద్దు. వాళ్ళు ఏదో అక్కడే నేను చూస్తూ ఉన్నాను, సిఐ ఫోన్లో చూస్తూ ఉంటే ఆ ఫోన్లో ఈవీఎం ఎమ్మెల్యే వాళ్ళని వదలొద్దని కనబడతా ఉంది, మాట బయటికి వినబడతా ఉంది. అంటే ఇది నేను అడుగుతున్నా, పోలీసులు ఏమన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా నువ్వు కేసులు 6-7 కేసులు కాదు 100 కేసులు పెట్టుకో, అయినా ఇదే స్థాయిలో పోరాటం చేస్తాం, ప్రజల పక్షా నుండి పోరాటం చేస్తాం. జైల్లో పెడతారా, రెడీగా ఉన్నాను. సెంట్రల్ జైల్లో పెడతారా, రెడీగా ఉన్నాను వెళ్ళడానికి. ప్రజల గురించి, ప్రజల పక్షాన పోరాడడానికి రెడీగా ఉన్నాను. నీకులాగా లాలూజీ రాజకీయాలు చేయం, నీకులా కుమ్మక రాజకీయాలు చేయను, స్ట్రైట్గా పోరాడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ నగరంలోని వివిధ దేవాలయాలు, ధార్మిక సంస్థలకు సమర్థవంతమైన కమిటీలను వేయటం జరిగిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఆర్యాపురం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం నూతన పాలక మండలి అభినందన సభ ఘనంగా జరిగింది. మల్లా వెంకటరాజు చైర్మన్గా, కోల రామచంద్రరావు, పెండియాల ఉమామహేష్, నక్కెళ్ల హరిప్రసాద్, వంజరపు శంకర్, సేలం సత్యనారాయణ,
పానింగపల్లి సత్య శ్రీనివాసాచార్యులు, తంగెళ్ల పద్మావతి, ఉప్పులూరి సూర్యకుమారి, కల్లూరి సూర్యనాగ వెంకట అన్నపూర్ణ, అరవ సువర్చల సంతోషి, కుప్పల రాజేశ్వరి డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వారందరినీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, కాశీ నవీన్ కుమార్, వై శ్రీను, జామి సత్యనారాయణ తదితరులు ఘనంగా సన్మానించారు. ఆలయం వద్ద టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు అధ్యక్షతన, నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన కమిటీ సభ్యులను అభినందించారు. ఆయన మాట్లాడుతూ, అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానానికి ఉన్నంత ప్రాధాన్యత మన ఆర్యాపురం సత్యనారాయణ స్వామి ఆలయానికి ఉందన్నారు. భక్తుల ఆలోచనలకు తగ్గట్టుగా పనిచేయాలని సభ్యులకు సూచించారు. వెంకటరాజు గారు, డైరెక్టర్లుగా నక్కెళ్ళ హరిప్రసాద్ గారు, కోల రామచంద్రరావు గారు, పెంజాల ఉమా మహేష్ గారు, శీలం సత్యనారాయణ గారు, కుప్పాల రమేశ్వరి గారు, తంగిళ్ళ పద్మావతి గారు, కల్లూరి సూర్య వెంకట నాగ వెంకట అన్నపూర్ణ గారు, అరవ సువర్చల గారు, వంజరపు శంకర్ గారు, ఉప్పులూరి సూర్యకుమారి గారు, పునుగపల్లి సత్య శ్రీనివాస్ ఆచార్య గారు ఎక్స్ ఆఫీసర్, మొత్తం కలిపి 12 మంది ఎవరైతే ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం చేస్తా ఉన్నారో వారందరికీ కూడా కూటమి తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. చాలా నరకం అనిపించాం. అంటే ఇది ఆంధ్ర ప్రభుత్వం ఎంతో నరకం బట్ట అలాంటి దేవుడు ఎవరు రాకూడదు. కానీ వాసు గారు ఏదైతే ఆయన అనుకున్నారో అన్న విధంగా కష్టపడడం గుర్తించి ఒక మాట చెప్పారు అందరికీ, మీకు 2 ఏళ్ళే ఇస్తాను పదవి అని. మా ఎంతో ఆనందంగా వారి పదవి ఇచ్చినందుకు ప్రత్యేకంగా మన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, అలాగే పెద్దలు గణికృష్ణ గారికి అభినందనలు, నా యొక్క ధన్యవాదాలు. కూటమి వచ్చిన తర్వాత ఇప్పుడు 15 మాసాలు అవుతుంది, 15 మాసాలు 16 మాసాలు. పూర్వం ఏదైనా ఈ దేవస్థానాలకి ఏదైనా వెయ్యాలంటే ట్రస్టీల కింద మించుమించు 4 సంవత్సరాలు పట్టేసేది, ఆఖరి 1 సంవత్సరం ఎప్పుడో వేసేవారు. అలాంటిది మన యువ నాయకుడు అయినటువంటి ఆదిరెడ్డి వాసు గారు మొత్తం మీద అందరు చాలా దేవస్థానాలకు వేయడం జరిగింది. ఫస్ట్ ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకు మామూలుగా ఎలక్షన్ చేయించారు. మంచి రోజు, ఎందుకంటే మంచి మనసుతో తలపెట్టే ఏ పైన కూడా మంచిగా జరుగుతుందంటే నిదర్శనం ఏంటంటే మధ్యాహ్నం వరకు కూడా వదలకుండా వర్షం పడింది. లోపల పెట్టుకుందాం బయట పెట్టుకుందాం చాలా కంగారు పట్టాడు మా చైర్మన్ గారు. అలాంటిది మళ్ళీ బయట పెట్టుకునే అవకాశాలు చేసినందుకు నిజంగా వెంకటరాజు మంచి మనసుతోటే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతమైనందుకు నాకు నిజంగా సత్యనారాయణ స్వామి వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. రాజమహేంద్రవరంలో కానీ రాష్ట్రంలో కానీ 30 సంవత్సరాల తరువాత ఎంతో చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర కలిగిన దీపావళి తరువాత కార్తీక మాసంలో వచ్చిన నాగుల చవితి పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. రాజమహేంద్రవరం నగరంతో పాటు పరిసర గ్రామాల్లో ప్రజలు తోటల్లో ఉన్న పుట్టల్లో పాలు పోసి నాగేంద్రుడికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఉదయం నుంచే పెద్ద ఎత్తున జేఎన్ రోడ్, సెంట్రల్ జైల్ రోడ్, తివాన్ చెరువు, లాలా చెరువు, మోరంపూడి, జడ్జి బంగ్లా ఏరియా తదితర ప్రాంతాల్లో పుట్టలకు పూజలు చేయడం ప్రారంభించారు. పుట్టలను శుభ్రం చేసి నాగేంద్రుడికి పాలు, నువ్వులతో తయారు చేసిన చిమ్మిలి, బుర్రగుంజు, తేగలు, ఒత్తులు సమర్పించారు. అక్కడే కొబ్బరికాయలు కొట్టి నైవేద్యం సమర్పించి ఏడాదంతా తమను చల్లగా చూడాలని, తమకు ఎటువంటి అపాయాలు కలగకుండా కాపాడాలని వేడుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి నాగేంద్రుడికి పూజలు నిర్వహించి తోటల్లో ఆహ్లాదంగా బాణాసంచా కాల్చుతూ ఆనందంగా గడిపారు. ఇదే రోజు నుంచి కార్తీక వన సమారాధనలు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి నాగుల చవితి సందర్భంగా నాగదేవతకు పూజలు నిర్వహించారు.
ఎస్సీలపై హత్యలు అత్యాచారాలు జరుగుతుంటే వారిని పట్టించుకోకుండా రాజకీయ హత్యల్లో బాధితులకు కూటమి ప్రభుత్వం బాసటగా నిలిచి ప్రభుత్వ నిధుల్ని దుర్వినియోగం చేస్తూ ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తోందని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మాపు చిత్రసేన్ ఆరోపించారు. స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ భవన్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గాడాలకు చెందిన దళిత యువకుడు పాము శ్రీనుపై కాపు సామాజిక వర్గానికి చెందిన 30 మంది దాడి చేస్తే ఇంతవరకు 4 మాత్రమే అరెస్టు చేయటం దారుణమన్నారు. అతడికి న్యాయం చేయకుండా కందుకూరులో రాజకీయ హత్య జరిగితే వారికి మాత్రం నష్టపరిహారం 4 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇవ్వటం దారుణమన్నారు. దళితులకు ఉన్న చట్టాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ హాస్టళ్లలో కనీస వస్తువులు లేవని, అక్కడ సదుపాయాలు కల్పించడానికి నిధులు ఇవ్వటం లేదన్నారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్, రాజమండ్రి ఇన్ఛార్జ్ ఎస్కపట్ల రాంబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. బీసీ వసతి గృహం బాలిక అత్యాచార ఘటనలో ఏఎస్డబ్ల్యూఓ డీడీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఎస్పీ జిల్లా నాయకులు జి సత్యనారాయణ, నక్కా వెంకటరత్నం రాజు, కొండపల్లి సూరిబాబు, కొల్లాటి అబ్బులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీసుల యొక్క ఈ శాఖ అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. పాఠశాలలో ఒక అమ్మాయి లైంగిక వేధింపులు, ఈ 2 సంఘటనలు ప్రధానంగా చేస్తున్న మా యొక్క ఈ ఇన్వెస్టిగేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ రాజకీయ దాడులు జరగడం ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదనేది అర్థమవుతుంది. అంటే వాళ్ళకు సంబంధించిన ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో, కూటమికి సంబంధించిన పార్టీలకి వాళ్ళకి సంబంధించిన సామాజిక వర్గాలకి అన్యాయం జరిగితేనే ఈ ప్రభుత్వం స్పీడ్గా ఉంటుంది తప్ప ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకి పట్ల కానీ దాడులు జరిగినప్పుడు అంత స్పీడ్గా స్పందించాల్సిన అవసరం లేదని ఈ ప్రభుత్వం అనుకుంటుందని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే సుమారు 1 నెల రోజులు దాటింది. ఈ మధురపూడికి సంబంధించిన ఎవరైతే పాముల శ్రీను ఉన్నాడో ఈయన మీద ఎక్కడో మారుమూల ప్రాంతంలో కూడా కాదు, ఎయిర్పోర్ట్కి వెళ్ళే మెయిన్ రోడ్లో ఒక స్తంభానికి కట్టేసి ఒక దళిత యువకుడిని ఇందాక మా నాయకులు చెప్పినట్టుగా పిడిగుద్దులు గుద్దడం, వాళ్ళ చేతుకున్న కడియాలతో కొట్టడం, ముఖం మీద ఉమ్మిపోయడం, ఒక 30-40 మంది కలిసి అంత దారుణంగా కొట్టి చంపే ప్రయత్నం చేశారు. వాళ్ళు అదృష్టవశాత్తు ఆ కుర్రోడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కడియాలు వేసుకుంటే చేతులతో, తర్వాత కర్రలతో తను ఇష్టం వచ్చినట్టు రక్తం కారేటట్టు, అతను చనిపోయేటట్టు కొట్టి పొలంతో దూషించి ముఖం మీద ఉమ్ము వేసి అవమానపరిచిన కేసులో ఆ కుర్రోడు దెబ్బలు తినగానే పోలీసు వాళ్ళు రావటం, అతన్ని రిస్క్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ పంపించడం, ఎఫ్ఐఆర్ నమోదు చేసి హత్యాయత్నం కేసు కింద నరేంద్ర అనే ఒక మెయిన్ ముద్దాయి ఆధ్వర్యంలో 30 మంది మరి దాడి చేస్తే అందులో ఒక 4 మాత్రమే ఆ మరుసటి రోజు అరెస్ట్ చేయడం జరిగింది. ధర్మిల బహుజన సమాజ్ పార్టీ తరఫున స్థానిక డిఎస్పీ గారికి మరి ఫోన్ ద్వారా మేము మరి ఈ యొక్క ఇన్సిడెంట్స్ గురించి వివరిస్తే, అయ్యా మేము ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడికి ఆ మధురపూడి గ్రామంలో బాధితుడి ఇంటికి వచ్చి మేము విచారణ చేసి ఆ ఎంక్వైరీ పూర్తి చేసి మిగతా వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. దాని మీద చర్యలు తీసుకోవాలంటే ఇమ్మీడియట్గా సీసీ కెమెరాలు ఎంక్వైరీ చేసి ఎంతమంది దాడి చేసినా అందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. కర్నూలు బస్ ప్రమాదంలో 19 మంది మృతి చెందడం బాధాకరమని మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవీ హర్షకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. హైటెక్ బస్సులలో 4-5 ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. స్థానిక రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజ్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవంబర్ 30వ తేదీ రాత్రి రాజమండ్రి రూరల్ గాడాలలో దళిత యువకుడిని స్తంభానికి కట్టి కొట్టారని, ఈ కేసులో 4 నిందితులను మాత్రమే అరెస్టు చేసి మరో 5 ఇంకా అరెస్టు చేయటం లేదని ఆరోపించారు. కందుకూరులో కాపు వ్యక్తి లక్ష్మీనాయుడిని హత్య చేస్తే ప్రభుత్వం షేక్ అయిపోయిందని, హడావిడిగా బాధిత కుటుంబానికి పెద్ద ఎత్తున పరిహారం ఇచ్చిందని తెలిపారు. రాజమండ్రి సమీపంలోని గాడాల గ్రామంలో దళిత యువకుడు పాముల శ్రీనుపై దాడి చేస్తే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని, దళితులు ఎలా కనిపిస్తున్నారని నిలదీశారు. గాడాలలో
దళిత యువకుడిపై దాడికి నిరసనగా ఈ నెల 26వ తేదీ ఆదివారం చలో కోరుకొండ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ గూగుల్ సెంటర్కి మీరు ఇస్తున్నారా? ఎటువంటి వివరాలు లేవు. అదానికి పవరు, భారతీయ ఎయిర్టెల్కి డేటా కనెక్షన్. ఇవే ఆ డేటా సెంటర్ ఖరీదు ఎంత అండి? 8 లక్షల కోట్లు. ఈ 8 లక్షల కోట్లలో పెద్ద కాంట్రాక్టులు ఈ రెండు కూడా ప్రైవేటు సంస్థ, అంటే ప్రభుత్వంలో ఉన్న సంస్థలు కాదని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడం వల్ల చంద్రబాబు నాయుడుకి లోకేష్కి వచ్చి లాభం ఏంటి? కిట్ ప్రో కదా, క్లియర్గా కనబడుతుంది కదా. మీరు గూగుల్ సెంటర్ తెచ్చి మీరు కిట్ ప్రో చేస్తున్నారు. మీకు చెప్తా ఉన్నాను, ముఖ్యంగా తెలుగుదేశం కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ కానీ మీరు ఇచ్చిన కంపెనీల భూములకి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా భాగస్వామ్యం ఉంది. ప్రతి ఒక్క కులానికి భాగస్వామ్యం ఉంది. 1 ఎకరం ఇచ్చారంటే ఒక కంపెనీకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 6 కోట్ల మంది యొక్క భూమి 1 ఎకరం కూడా. దాన్ని అబ్బాబాబుల సొబులాగా ఇచ్చేస్తున్నారు. రూపాయంట కాంట్రాక్టులు లేకపోతే ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. ఎవడి భూములను మీరు ఇచ్చేస్తున్నారు? స్థానిక కోరుకొండ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సహిత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో నాగుల చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్వామివారికి శనివారం తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, ఇసుకపల్లి శ్రీనివాస్ పర్యవేక్షణలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం హారతులిచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ వైవిడి ప్రసాద్కు ధర్మకర్త ఇసుకపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పాదాల చెంత పూజలు చేసిన శేష వస్త్రాన్ని బహుకరించి తీర్థప్రసాదాలు వితరణ చేశారు. భక్తులు బారులు తీరి స్వామివారికి పంచామృతాభిషేకాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి శర్మ, కమిటీ డైరెక్టర్లు భగవతి, శిరీష, పుట్టా సుభద్ర తదితరులు పాల్గొన్నారు. పశుగుస్తాగుశ్చక్రే వాయవ్యానో ఆరణ్యాం గ్రామ్యా తస్మాత్ జాత అజావయః గ్రావ్యకల్పయన్ ముఖం కిమస్య కౌబౌ బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యకృతః ఊరూతదస్య యద్వైస్యః పద్భ చంద్రమా మనసో జాతః చక్షు సూర్యో అజాయత ముఖ్యాం భూమిర్దశస్త్రోత్రాత్ తదా లోకాగుం అకల్ యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః అభ్య సంభూతమి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేతం తస్య దేవా అసన్వసే శ్రేష్ఠతే లక్ష్మీస్య పత్న్యౌ ఇష్టం మనిషానా అమం మనిషానా యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తున స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జజాతు భేషజం సన్నో అస్తు దిపదే అగ్నిం భువేమ పరమః సదస్తామాయజస్వ గోభిర్జుష్టమైజో నిషిక్ నమః అక్షతాం సమర్పయామి. ఓం బలవికరణాయ నమః పుష్పం పూజయామి.
ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి మహోత్సవాలను పురస్కరించుకొని నవంబర్ 11వ తేదీన రాజమహేంద్రవరంలో మై భారత్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఐక్యతా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ తిరుగోపి తెలిపారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో గోపి మాట్లాడుతూ స్థానిక ఏకేసీ కళాశాల వద్ద నుంచి దానవాయిపేట జాగృతి బ్లడ్ బ్యాంక్ వరకు ఈ ఐక్యతా ర్యాలీ జరుగుతుందని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, కలెక్టర్ చేకూరి కీర్తి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు హాజరవుతారని అన్నారు. దేశాన్ని ఐక్యం చేయడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి ఎనలేనిదని, అదే స్ఫూర్తితో దేశ ప్రజలు ముఖ్యంగా యువతలో చైతన్యం నింపి ఏకం చేసేందుకు ఈ ర్యాలీ జరుగుతుందన్నారు. సుమారు 2000 మంది విద్యార్థులు, యువత ఈ ర్యాలీలో పాల్గొంటారని అన్నారు. ఈ నెల 31న వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తామన్నారు. సమావేశంలో మై భారత్ ప్రతినిధులు సత్యసాయి, శివనాగరాజు, ఫణీంద్ర, శ్రీనివాస్, వీర వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. నిర్మాణం కోసం పోరాడిన వ్యక్తి చేయాలని చెప్పి ఈ యొక్క మీడియా సమావేశం మీద వచ్చి మనకి డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ ఉంటారు, మై భారత్లో తీసుకున్నారు. దాంట్లో భాగంగా మొత్తం చూసుకున్నది శ్రీ గోపి గారు, వీరు మొత్తం శ్రీ శివనాగరాజు గారు ఈ యొక్క కార్యక్రమానికి యొక్క కన్వీనర్ ఆయనతో పాటు ఉంటారు. అలాగే శ్రీనివాస్ గారు, ఆయన ఇంకో కన్వీనర్ ఉంటారు. మేము జాగృతి బ్లడ్ బ్యాంక్ వరకు కూడా పాదయాత్ర నిర్వహించుకుంటున్నాం. అందరికీ నమస్తే, నా పేరు సత్యసాయి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ యూత్ వాలంటీర్ మై భారత్. ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క 150వ జయంతిని పురస్కరించుకొని 31 నుండి నవంబర్ 25 వరకు కూడా ఈ యొక్క దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మై భారత్ దేశవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి యువతను ఏకం చేయడం కోసము, యువతలో ఉన్న ఐక్యత ఏక చేయడం కోసం యొక్క చాటి చెప్పాలనే ఏకైక సంకల్పంతో ఈ యొక్క పాదయాత్రను ప్రతి జిల్లాలో, ప్రతి హెడ్ క్వార్టర్లో దేశవ్యాప్తంగా నిర్వహించడానికి ప్రభుత్వము మొత్తం సిద్ధమైంది. ప్రతి చోట ఒక మెగా పాదయాత్రను కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మెగా పాదయాత్ర అక్టోబర్ 31 నుండి స్టార్ట్ అయ్యి నవంబర్ 25 లోపు డిస్ట్రిక్ట్ లెవెల్లో క్లోజ్ అవ్వడం జరుగుతుంది. నేషనల్ లెవెల్లో నవంబర్ 26 చేయడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా మన ఈస్ట్ గోదావరి జిల్లాలో రాజమండ్రి పట్టణంలో ఏకేసీ కళాశాల రోడ్ నుండి జాగృతి బ్లడ్ బ్యాంక్ వరకు నవంబర్ 11ని ఒక మెగా పాదయాత్రను కండక్ట్ చేయడం జరుగుతుంది. కార్యక్రమానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి కార్యక్రమాలకి నేను కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని మన ప్రీతం ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలను, ప్రజలను, యువతను అందరినీ కూడా ఏక్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ పేరుతోటి దేశవ్యాప్తంగా కూడా ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ప్రతి రాష్ట్రంలోనూ ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మన తూర్పుగోదావరి జిల్లాలో నవంబర్ 11వ తేదీ ఏకేసీ కళాశాల నుంచి జాగృతి బ్లడ్ బ్యాంక్ వరకు ఈ యొక్క పాదయాత్రని నిర్వహించడం చేస్తారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు, విజయలక్ష్మి దంపతులు వ్యవస్థాపకులుగా ఉన్న గౌతమ ఘాట్ శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్ర ఉత్తర శబరి అయ్యప్ప స్వామి ఆలయంలో అరట్టు ఉత్సవాల్లో భాగంగా బ్రహ్మ కలశాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ తంత్రి బ్రహ్మశ్రీ నందకృష్ణన్ నంబూద్రి ఆధ్వర్యంలో ఉదయం 5 గంటలకు గణపతి హోమం, 6 గంటలకు అయ్యప్ప స్వామివారికి అభిషేకం, 6:15కి అభిషేకం, ఉషా పూజ జరిగింది. 8 గంటలకు శివేలి స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం కమిటీ ఆధ్వర్యంలో గురుస్వాములు ఇసకపల్లి సుబ్రహ్మణ్యం, షోలే స్వామి పర్యవేక్షణలో నక్షత్ర పూజ, బ్రహ్మ కలశాభిషేకం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించిన అనంతరం ఉచ్చ పూజ, మహానివేదన జరిగింది. వచ్చే నెల 2వ తేదీ వరకు అరట్టు ఉత్సవాలు జరగనున్నాయి. ఆలయాన్ని పుష్పాలతో అందంగా అలంకరించారు. కార్యక్రమంలో గురుస్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్ల ప్రణాళికలు సన్నద్ధతపై సంబంధిత శాఖలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. బొమ్మూరు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సమీక్షలో పోలీస్, టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పుష్కరాలకు చేపడుతున్న ఏర్పాట్లను వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ గత పుష్కరాల అనుభవాలను పరిగణలోకి తీసుకొని 2027 గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఎప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సూచించారు. సుమారు 6 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేయనున్నారని అంచనా ఉన్నందున మౌలిక సదుపాయాలు, క్రౌడ్ మేనేజ్మెంట్, రవాణా వ్యవస్థ, వసతి, ఆహారం, వైద్య సేవలు, స్వచ్ఛత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, రాజమహేంద్రవరం కమిషనర్ రాహుల్ మీనా, డిఆర్టీ సీతారామమూర్తి, ఆర్డీఓలు రాణి, సుస్మిత, ఆర్ కృష్ణనాయక్, ఆర్ఎంసీ అదనపు కమిషనర్ రామలింగేశ్వర్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. When I have gone through the entire data, I reduced it to 6 crores and even the force projection for the 8 crores, the project. Capital works take up చేయాల్సిన ఉంది. Similarly, planning for the చేయాల్సిన ఉంది. మనకి hardly we have 2 working seasons. So this is one working season we have, and next working season will be next October, November to the summer. So 2 working seasons lo the amount of work and amount of crowd management that we have to do is huge. ఇంతకుముందు బ్యాంక్స్, బోత్ బ్యాంక్స్ ఆఫ్ గోదావరి ఒక 2 జిల్లాలు కలిసి చేసింది. ఇంతకుముందు ఉన్న ఈస్ట్ గోదావరి, ఇంతకుముందు ఉన్న వెస్ట్ గోదావరి చేసింది. సో ఇప్పుడు అవి 5 జిల్లాలు అయింది. అంటే ఇప్పుడు 5 జిల్లాలు కలిసి చేసిన ఒక మేజర్ ఈవెంట్ ఇన్ 2015. 2027 లో విత్ డబుల్ ది అవుట్పుట్, డబుల్ ది పబ్లిసిటీ అండ్ పీపుల్ అండ్ క్రౌడ్ పిల్గ్రిమ్స్ వచ్చేది ఒక జిల్లా మేనేజ్ చేయాల్సి వస్తుంది, బోత్ బ్యాంక్స్. సో మన మీద ఉండే వర్క్ ప్రెజర్ కానీ మనం చేసుకోవాల్సిన ప్లానింగ్ కానీ అప్పటికంటే కూడా చాలా ప్రాపర్ గా. The deadline we wanted that to complete before March 27. So that needs to start right now. Studies that we want to take up that stuff, AI integration in the crowd management, how to get them to the accounts. These things we are thinking we can take up right now in the next 2-3 months. We can go basic trial in the Shivratri in the coming February. Yes. So that also will that we have that are some more or less on the implementation. You can attest some of these Yes, that's right. That will be a trial for us also. That whether we can, and we will focus upon this Pushkar card. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు జన్మదిన వేడుకలు స్థానిక గౌతమి జీవకారుణ్య సంఘంలో ది ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్, సామాజిక సేవకుడు పడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీవకారుణ్య సంఘంలోని అనాథ పిల్లల సమక్షంలో కేక్ కటింగ్ చేశారు. అనంతరం పిల్లలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మూగజీవాల ప్రేమికుడు నామాన వాసు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆకుల ఈశ్వరరావు, మేలుబండి బాలాజీ, శాఖ సత్యరాజు, తిరుమల శెట్టి శ్రీనివాస్, పిన్నమరెడ్డి శ్రీనివాస్, కోడి రామకృష్ణ, గొల్లకోటి కృష్ణ, ఎస్వివిడి ప్రసాద్, పట్టాభి రామారావు, దేశినిడి రాంబాబు, సబ్బెల్ల రమేష్, పడాల వెంకటేష్, పడాల యశోద కృష్ణ, సబ్బెల్ల రాము తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.